హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి కొరియన్ ఫుడ్ ఆర్ కుకింగ్కి సంబంధించిన మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మూవీకి సంబంధించిన డీటెయిల్స్ గురించి మనం వీడియో ఎండింగ్లో అయితే మాట్లాడుకుందాము. డైరెక్ట్గా స్టోరీ లోపలికి వెళ్ళిపోదాము. మూవీ 5 years ఫ్లాష్ బ్యాక్ సీన్ని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. ఒక ఫేమస్ రెస్టారెంట్ ఓనర్ ఇప్పుడు కొంచెం ముసలైపోయి ఉండడం వల్ల అతని తర్వాత ఆ రెస్టారెంట్ యొక్క మెయిన్ చెఫ్ కోసం అయితే ఇప్పుడు సెలెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సెలెక్షన్ ప్రాసెస్ లో చివరికి మిగిలేది ఇద్దరు. మొదటి వాడి పేరు బాంగ్జు. ఇతను ఇంకెవరో కాదు, స్వయాన్న ఆ రెస్టారెంట్ ఓనర్ యొక్క సొంత మనవడే అయి ఉంటాడు. సెకండ్ పర్సన్ మన హీరో. బాంగ్జు అతని డిష్ అయితే టేబుల్ పైన పెడతాడు. అక్కడ వాళ్ళ తాతయ్యే కాక తాతయ్యతో పాటు ఇంకొంతమంది జడ్జెస్ అందరూ కూడా వచ్చి ఉంటారు. వీళ్ళిద్దరి యొక్క ఫుడ్ ఐటమ్స్ ని టేస్ట్ చేసి జడ్జ్ చేసి వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఫుడ్ వండగలుగుతున్నారో నిర్ణయించడానికి. బాంగ్జు తయారు చేసిన ఆ డిష్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా బాంగ్జు స్వయాన్న రెస్టారెంట్ ఓనర్ యొక్క సొంత మనవడే కాబట్టి జడ్జెస్ అందరూ కూడా అతన్ని బాగా పొగుడతారు. కానీ పొగడ్తలన్నీ కూడా వాళ్ళ మనసు నుంచి వచ్చినవేమీ కాదు, జస్ట్ పైకి షుగర్ కోటింగ్ పొగడ్తలు లాంటివి అయితే పొగుడతారు. నెక్స్ట్ మన హీరో టర్న్. హీరో పఫర్ ఫిష్ అయితే ఉపయోగించి ఒక డిష్ ని తయారు చేస్తాడు. జడ్జెస్ అందరూ అది తినిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఎండింగ్ లో ఏదో వింత టేస్ట్ వస్తుందని అంటారు. ఇంకంతే అనిన తర్వాత వాళ్ళందరికీ ఏదో అయిపోయినట్టు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు ఒకరి తర్వాత ఒకళ్ళు. విషయం ఏంటంటే హీరో ఎంచుకున్న ఈ చేప పేరు పఫర్ ఫిష్ ఆర్ దీన్నే బ్లో ఫిష్ అని కూడా అంటారు. భూమి మీద ఉన్న ఏ చేపలో కన్నా సరే పఫర్ ఫిష్ లోనే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పాయిజన్ అయితే ఉంటుంది. అలాని పఫర్ ఫిష్ ని తినకుండా అయితే ఉండరు జనాలు, పఫర్ ఫిష్ ని తినే జనాలు కూడా ఉంటారు. దాన్ని వండడానికి స్పెషలైజ్డ్ చెఫ్స్ కూడా ఉంటారు. ఆ చెఫ్స్ కి చాలా ఎక్కువ శాలరీని అయితే పే చేస్తారు. బికాస్ వాళ్ళకి ఆ చేపని ఎలా వండాలో ప్రతిదీ కూడా తెలుసుంటుంది కాబట్టి. పఫర్ ఫిష్ ని వండడం కూడా ఒక సపరేట్ స్కిల్. దాన్ని వండడానికి కూడా సపరేట్ చెఫ్స్ అయితే ఉంటారు. ఆ చెఫ్స్ కి శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చేపలో నుంచి ప్రతి అంగుళంలో ఉన్న పాయిజన్ ని నీట్ గా బయటికి తీసైతే సేఫ్ గా వండి పెడతారు జనాలందరి కోసం. కానీ ఈ సీన్ లో చూసుకున్నట్లయితే హీరో వల్లే ఏదో ఒక చిన్న పొరపాటు అయితే అయి ఉంటుంది. అతను ఆ పఫర్ ఫిష్ లో నుంచి పాయిజన్ ని పూర్తిగా రిమూవ్ చేసి ఉండడు. అందుకే జడ్జెస్ అందరికీ కూడా పాయిజన్ బాడీ లోపలికి వెళ్ళి వాళ్ళు ఇమీడియట్ గా కళ్ళు తిరిగి కింద పడతారు. హీరోకి గుర్తున్నంత వరకు కూడా అతను ఆ చేపని సరిగ్గానే క్లీన్ చేశాడు, పాయిజన్ మొత్తాన్ని కూడా బయటకే తీసానని అన్నట్టు మాట్లాడతాడు. కానీ అక్కడున్న వాళ్ళెవరికి కూడా అతని పైన నమ్మకం ఉండదు. బికాస్ అతని వల్ల తప్పు అయితే జరిగిపోయింది. జడ్జెస్ ఇంకా బాంగ్జు వాళ్ళ తాతయ్యని ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. వాళ్ళ ప్రాణాలు అయితే పోవు, కానీ హీరో చేసిన ఈ తప్పు వల్ల వాళ్ళ ప్రాణాలు ఆల్మోస్ట్ పోబోయినాయి కాబట్టి అతని రెస్టారెంట్ నుంచి బయటకైతే గెంటేస్తారు. సో అలా ఈ సెలెక్షన్ ప్రాసెస్ లో హీరో అయితే ఎలిమినేట్ అవుతాడు. రెస్టారెంట్ ఓనర్ యొక్క మనవడు బాంగ్జునే నెక్స్ట్ మెయిన్ చెఫ్ అవుతాడు ఈ రెస్టారెంట్ కి. ఇప్పటి వరకు మనకు చూపించిన సీన్స్ అన్ని కూడా 5 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయి ఉంటాయి. ఇప్పుడు సీన్ ప్రెసెంట్ లోకి వస్తుంది. మనకు ఒక జపనీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. ఇండియాలో ఉన్న జనాలందరినీ కూడా బ్రిటిషర్స్ ఒకప్పుడు ఎలా అయితే పరిపాలించి మనందరినీ కూడా స్లేవ్స్ లాగా ట్రీట్ చేశారో ఒకప్పుడు కొరియన్స్ ని కూడా జపాన్ వాళ్ళు అలానే ట్రీట్ చేశారంట. అవును, 19th టైంలో జపాన్ వాళ్ళు కూడా బ్రిటిషర్స్ కి ఏం తక్కువ కానట్టు కొరియా వాళ్ళందరి పైన పడి వాళ్ళందరినీ కూడా వాళ్ళ బానిసల్లా మార్చుకొని వాళ్ళందరి పైన కూడా బోల్డ్ అని అఘాయిత్యాలు అయితే చేశారు. తర్వాత కొరియా అయితే వాళ్ళ కంట్రీ యొక్క సిటిజన్స్ యొక్క ఫ్రీడమ్ కోసం చాలా కష్టపడి ఫైట్ చేసి జపాన్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ కంట్రీ నుంచి తరిమి కొట్టగలుగుతారు. వాళ్ళకి అలా ఫ్రీడమ్ అయితే వచ్చింది. వెయిట్, అసలు సడన్ గా మనం ఎందుకు కొరియన్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకుంటున్నామని మీకు ఒక డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పబోయే సీన్ కి దీనికి ఒక చిన్న కనెక్షన్ అయితే ఉండింది. అందుకే వాళ్ళ హిస్టరీ గురించి కూడా కొంచెం చెప్పేసా. అప్పట్లో చెప్పినట్టు జపాన్ వాళ్ళు కొరియాని ఆక్రమించేసిన టైంలో కొరియన్ రాజు అయితే ఉంటాడు కదా, ఆ యుద్ధంలో ఓడిపోయి వాళ్ళ కంట్రీకి అతను ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నందుకు అతను ఇంకా ఏమి తినకూడదు, లైఫ్ లాంగ్ ఫుడ్ ని ఇంకా వాటర్ ని అసలు ఇంటెక్ చేయకూడదని ఒక శపథం చేసుకొని ఉంటాడు. ఆ కొరియన్ రాజు దగ్గర ఒక నమ్మకస్తుడైన మెయిన్ చెఫ్ అంటే వంట మనిషి అయితే ఉంటాడు. మరి ఆ రాజే స్వయాన్న అతని ఇంకా జన్మలో ఫుడ్ ని టచ్ కూడా చేయనని శపథం చేసి కూర్చుంటే ఈ వంట మనిషి ఇంకేం వండుతాడు. అతను ఆ రాజుకి తప్ప ఇంకెవ్వరికి కూడా వంట వండకూడదు అనుకున్నాడు. రాజుని ఇంకెంత రిక్వెస్ట్ చేస్తున్నా అతను అసలు భోజనం వైపు కూడా చూడకపోవడంతో ఇంక ఈ వంట మనిషి కూడా అతను చేసే ఆ జాబ్ పైన ఇంట్రెస్ట్ అయితే పోతుంది. అతను జపాన్ వాళ్ళ కోసం అసలు వండాలనుకోలేదు. జపాన్ వాళ్ళు అతను ఎక్కడ వండమని ఫోర్స్ చేస్తారేమో అన్న భయం వల్ల అతను తన చెయ్యని కూడా కట్ చేసుకోవడానికి సైతం రెడీ అయిపోయాడు. అవును, మరి ఈ వంట మనిషి అతని రాజు కోసం అంత లాయల్ గా అయితే ఉన్నాడు. ప్రెసెంట్ సీన్ లో మనకి చూపిస్తారు ఒక జపనీస్ బిజినెస్ మ్యాన్ అయితే కొరియాలో అడుగుపెట్టి ఉంటాడు. జపాన్ వాళ్ళందరూ కూడా కొరియా వాళ్ళ పైన పడి ఏడ్చి వాళ్ళందరినీ కూడా హింస పెట్టినందుకు ఇప్పుడు రీగ్రెట్ అవుతున్నారంట. అందుకే వాళ్ళందరినీ కూడా క్షమించమని అడగడానికి మనం ఇందాకడే ఒక నమ్మకమైన వంట మనిషి స్టోరీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ నమ్మకమైన వంట మనిషి యొక్క రాయల్ నైఫ్ వీళ్ళ దగ్గర ఉండిపోయిందంట. ఆ రాయల్ నైఫ్ ని ఇప్పుడు కొరియా వాళ్ళందరికీ కూడా రిటర్న్ చేసేద్దామని వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా మన భాషలో చెప్పాలంటే బ్రిటిషర్స్ ఒకప్పుడు మన కంట్రీ నుంచి కోహినూర్ డైమండ్ ని తీసుకువెళ్ళిపోయి ఉంటారు కదా. ఇప్పుడు బ్రిటిషర్సే స్వయంగా వాళ్ళంతా వాళ్ళే ఇండియాలో అడుగుపెట్టి కోహినూర్ డైమండ్ మీకే ఇచ్చేస్తున్నాము, ఇదంతా కూడా మేము అనవసరంగా తప్పుగా
చేసేసాము, మమ్మల్ని క్షమించండి, ఈ డైమండ్ని మీరు యాక్సెప్ట్ చేయండి అని వాళ్ళ చేతులతో వాళ్ళు మనకు ఆ కోహినూర్ డైమండ్ ఇచ్చేస్తున్నట్టు అనమాట. మరి జపాన్ వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయ్యి కొరియన్స్కి సారీ చెప్పడానికి అయితే ఈ రాయల్ నైఫ్ని రిటర్న్ చేయడానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ రాయల్ నైఫ్ ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ఈ రాయల్ నైఫ్ ఎవరికి చెందాలి, ఈ రాయల్ నైఫ్ యొక్క రైట్ఫుల్ ఓనర్ ఎవరు అనేది డిసైడ్ చేయడానికి గవర్నమెంట్ ఇప్పుడు కంట్రీలో ఉన్న చెఫ్స్ ఇంకా నార్మల్ జనాలందరికీ మధ్యన ఒక కుకింగ్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేద్దామని నిర్ణయించుకుంది. సీన్ షిఫ్ట్ చేసి జైల్లో ఉన్న మన హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ ఒక రిపోర్టర్. రీసెంట్ గానే ఏదో ఒక గ్యాంబ్లింగ్ కి సంబంధించిన కేసు పైన హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే గ్యాంబ్లర్స్ అందరినీ కూడా పోలీసులు పట్టేసుకుంటారు. హీరోయిన్ కూడా వాళ్ళ మెంబరే అనుకొని హీరోయిన్ ని కూడా తీసుకొచ్చి ఇప్పుడు జైల్లో పడేస్తారు. లేటర్ హీరోయిన్ వాళ్ళ బాస్ అయితే వచ్చి హీరోయిన్ ని ఈజీగానే విడిపించేస్తాడులేండి, ఎందుకంటే హీరోయిన్ ఆబ్వియస్ గా నిజాయితీగానే పని చేస్తుంది, తను నిజంగా ఒక రిపోర్టర్ కాబట్టి. హీరోయిన్ కి తన బాస్ ఇచ్చిన ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది, తను ఈ కేసు పైన కరెక్ట్ గా వర్క్ చేసి ఉంటుంది కాబట్టి హీరోయిన్ కి వాళ్ళ బాస్ ఒక పార్టీ ఇప్పిద్దాం అనుకుంటాడు. అందుకే బాస్ ఇప్పుడు హీరోయిన్ ని హీరో వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తాడు. బికాస్ ఈ బాస్ ఇంకా హీరో ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అంట. ఈ హీరో ఎవరని నన్ను క్వశ్చన్ చేయకండి, హీరో గురించి మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, పఫర్ ఫిష్ ని కొంతమంది జడ్జెస్ కి తినిపించి ఆ రెస్టారెంట్ నుంచి బయటికి గెంటింపబడ్డాడని. హీరోని ఆ రెస్టారెంట్ నుంచి తరిమేసిన తర్వాత అతను వంట జోలికే పోలేదు. అంటే ఇంట్లో అయితే వండుకుంటాడు కానీ ఏ రెస్టారెంట్ లోనూ కూడా ఒక వంట మనిషిగా జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే అతనికి అదొక పెద్ద ఇన్సల్ట్ లాగా అనిపించింది. లైఫ్ లో ఇంకా ఎప్పుడు కూడా తను అలాంటి మిస్టేక్స్ చేస్తాడు. అతని వల్ల ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోవడం అతనికి ఇష్టం లేదు కాబట్టి ఇంకెప్పుడు కూడా చెఫ్ జాబ్ వైపు కూడా అతను వెళ్ళాలనుకోలేదు. ఆ పఫర్ ఫిష్ సీన్ జరిగి 5 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి ఈ 5 ఏళ్ళుగా హీరో అయితే అతని విలేజ్ లోనే నివసిస్తూ ఉన్నాడు. హీరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య ఉంటాడు. వాళ్ళ తాతయ్యకి డెమెన్షియా ఉంటుంది, అంటే ఈజీగా అన్ని విషయాల్ని మర్చిపోతాడు. సింపుల్ గా మతిమరు పని అయితే మనం చెప్పుకోవచ్చు. హీరో దగ్గర ఒక ఆవు కూడా ఉంటుంది. ఈ ఆవు హీరోకి ఒక ఆవు అయితే కాదు, హీరో తన సొంత చెల్లో అక్కలాగా చూసుకుంటాడు ఈ ఆవుని. హీరోకి ఈ ఆవు అంటే అంత ఇష్టం, చాలా ప్రేమగా చూసుకుంటాడు. హీరోయిన్ కి వాళ్ళ బాస్ పార్టీ ఇప్పిస్తానని హీరో వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడు కదా, ఎందుకంటే ఈ బాస్ ఇంకా హీరో మంచి ఫ్రెండ్స్. ఇంకా హీరో యొక్క కుకింగ్ టాలెంట్ గురించి బాస్ కి ముందు నుంచే తెలుసు కాబట్టి హీరోయిన్ ని ఇక్కడికి తెచ్చి ఉంటాడు, ఏ లావిష్ రెస్టారెంట్ కో తీసుకువెళ్ళడానికి బదులు. ఫస్ట్ టైం హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఇక్కడే కలుసుకుంటారు. హీరో వండి హీరోయిన్ కి పెట్టిన తర్వాత తను ఆ ఫుడ్ ని తిని చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోతుంది. హీరో అంత బాగా అంత సింపుల్ ఫుడ్ ని కూడా చాలా టేస్టీగా వండి ఉంటాడు. ఇంకా హీరోని పట్టుకుంటుంది చూడండి. రీసెంట్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా ఒక కుకింగ్ కాంపిటీషన్ ని. హీరోయిన్ ఇప్పుడు ఎలాగన్నా హీరోని కూడా ఆ కుకింగ్ కాంపిటీషన్ లో ఎన్రోల్ చేద్దాం అనుకుంటుంది. కానీ హీరోకి అసలు కాంపిటీషన్ లో ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు. బట్ హీరోయిన్ హీరో యొక్క టాలెంట్ గురించి మళ్ళీ ఇంకోసారి అతనికి గుర్తు చేస్తుంది. హీరో ఎందుకు ఆ కుకింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదన్న విషయాన్ని బాస్ కూడా హీరోయిన్ కి చెప్తాడు. అదే పఫర్ ఫిష్ ఇన్సిడెంట్ ని హీరోయిన్ కి తెలియజేస్తే హీరోయిన్ ఇంకా హీరో వైపే మాట్లాడుతుంది. మనం మనుషులం అంటే ఆబ్వియస్ గా తప్పులు జరుగుతాయి, నీ వల్ల ఏంటి నా వల్ల ఏంటి ఎవరి వల్లనా కూడా తప్పులు జరుగుతాయి. అలానే ఒక చిన్న తప్పు చేసావని ఇంకెప్పుడు కూడా నీ కుకింగ్ టాలెంట్ ని అసలు పట్టించుకోకుండా లైఫ్ లో ఇలాగే ఈ పల్లెటూరులోనే ఉండిపోతావా ఏంటి? నువ్వు ఈ ఫామ్ పైన సైన్ చేసేంత వరకు కూడా నేను నీ ఇంటి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నిన్ను ఎలాగైనా సరే ఆ కుకింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయించే తీరుతానని పట్టుపడుతుంది. హీరో మార్కెట్ కి వెళ్తాడు. చూస్తే మిడిల్ ఏజ్డ్ ఆంటీలందరి మధ్యలోనూ కూడా హీరో చాలా ఫేమస్ అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అందరూ కూడా మన హీరో దగ్గరికి వచ్చి తెగ ముచ్చట్లు చెప్పేస్తూ ఉంటారు. ఒక ఆంటీ మాత్రం హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, బాబు నాకు ఒక కూతురు ఉంది, పెళ్లి చేసుకోవచ్చు కదా నా కూతుర్ని, చూడ్డానికి ఈడు జోడు మీ ఇద్దరిది చాలా బాగుంటుందని అంటుంది. హీరో కూడా సరదాగా, ఏంటత్తయ్య మీరు రోజు కూడా నా దగ్గరికి ఇలానే వచ్చి మాట్లాడతారు కానీ ఒక్కసారి కూడా మీ అమ్మాయిని నాతో పరిచయం చేయరు, ఎక్కడ తిరుగుతుందో ఏంటో మీ అమ్మాయి, అంత బిజీగా ఉంటుందో ఏంటి అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో అతని బెస్ట్ ఫ్రెండ్ ని కలవడానికి ఒక కాఫీ షాప్ కి అయితే వస్తాడు. మరి హీరో వెనకాల తోకలాగా హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే హీరోతో ఎలాగన్నా సరే ఆ కాంపిటీషన్ లో రిజిస్టర్ చేయించాలని తను పట్టుపట్టి కూర్చుంది కాబట్టి హీరోని నిజంగానే వదిలిపెట్టట్లేదు. స్టార్టింగ్ లో మనం ఒక ఫేమస్ రెస్టారెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఏ రెస్టారెంట్ లోకి అయితే హీరో సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళాలనుకున్నాడు కానీ ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసి ఉంటాడో అదే ఫేమస్ రెస్టారెంట్ లో హీరో ఫ్రెండ్ అయితే పని చేస్తూ ఉన్నాడు. కానీ మెయిన్ చెఫ్ గా కాదు, ఏదో ఒక చిన్న పోస్ట్ లో అయితే పని చేస్తున్నాడు ఒక వంట మనిషి లాగా. కానీ ఆ రెస్టారెంట్ ఓనర్ యొక్క మనవడు బాంగ్జూ ఉంటాడు కదా, ఆ రెస్టారెంట్ లో పని చేసే పని వాళ్ళందరి పైన కూడా చాలా ఎక్కువ పెత్తనం చెలాయిస్తూ ఉండడం వల్ల ఫ్రెండ్ కూడా చాలా చిరాకు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ తో తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి పల్లెటూరుకి అయితే వచ్చేసి ఉంటాడు. నేను రీసెంట్ గానే ఒక అమ్మాయిని కలిసాను, చూస్తే ఇప్పుడు ఆ అమ్మాయి నా వైఫ్ కూడా అయిపోయిందని హీరోతో సరదాగా మాట్లాడిన తర్వాత హీరో ఇంకా ఎందుకు ఇక్కడే ఉండిపోయాడు, హీరోకి ఉన్న టాలెంట్ కి అతను సొంతంగా ఒక రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ అయ్యేలా చేయగలుగుతాడు ఆ రెస్టారెంట్ ని, అతను ఒక ధనవంతుడు కూడా అయిపోవచ్చని అంటాడు. కానీ హీరో అతని మాటల్ని పట్టించుకోడు. హీరో ఫ్రెండ్ మాట్లాడుతున్న ఈ మాటలు ఇంకా ఈ కాన్వర్సేషన్ మొత్తాన్ని వింటూ ఉన్న కిమ్ కి హీరో యొక్క రియల్ ఎబిలిటీ ఇప్పటికీ అర్థమవుతుంది. హీరో దగ్గర నిజంగా చాలా టాలెంట్ ఉంది, ఖచ్చితంగా హీరోని ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్
చేయించే తీరుతానని ఇంకా ఇంకా లోపల లోపల గట్టిగా అయితే తలుచుకుంటుంది. రోడ్ మీద ఒక అతని వెహికల్ పాడైపోవడం వల్ల రోడ్ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ అడిగి వాళ్ళందరినీ ఆపడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు, కానీ ఎవరు అతనికి లిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా లేరు. హీరో దగ్గరికి అయితే వచ్చి హీరోని హెల్ప్ అడుగుతాడు. అతన్ని ఇంకా అతని లగేజ్ మొత్తాన్ని కూడా ఒక లొకేషన్ వరకు చేర్చాలని చెప్పగానే హీరో షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ప్లేస్ ఇంకేదో కాదు, అదే ఫేమస్ రెస్టారెంట్ ఎక్కడి నుంచి అయితే హీరోని బయటికి గెంటేసి ఉంటారో. ఇంకా ఇప్పుడు హీరో కళ్ళ ముందు నుంచొని లిఫ్ట్ అడుగుతున్న ఈ వ్యక్తి ఇంకెవరో కాదంట, బాంగ్జూ యొక్క అసిస్టెంటే. ఈ అసిస్టెంట్ అర్జెంట్గా రెస్టారెంట్కి వెళ్ళాలి కాబట్టి హీరోని ఇంతలాగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. హీరో కూడా పాత పగలేం పెట్టుకోకుండా అతనికి లిఫ్ట్ అయితే ఇచ్చేస్తాడు. రెస్టారెంట్లో అడుగు పెట్టంగానే హీరోకి 5 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ అయితే మళ్ళీ గుర్తొస్తుంది. హీరోకి ఇంకా రోజులు బాగా గుర్తున్నాయి. బాంగ్జూ కన్నా బాంగ్జూ వాళ్ళ తాతయ్య మన హీరోకి ఎక్కువ అటెన్షన్ ఇచ్చేవాడు. హీరోలో ఉన్న టాలెంట్ని ఆ ముసలైన బాగా గ్రహించాడు కాబట్టి హీరోని స్వయాన్ని అతను పిక్ చేసి మరి వాళ్ళ రెస్టారెంట్ లోపలైతే పెట్టుకుందాం అనుకొని ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమన్నాడు. కానీ అనుకోకుండా లాస్ట్ మూమెంట్లో అయితే అతని చేతి వల్ల పొరపాటు జరిగిపోయి అతన్ని బయటకి అయితే తరిమేయాల్సి వచ్చింది. చూస్తే ఇప్పుడు అసిస్టెంట్ నిజంగా ఏమి అతనికి ఏదో హెల్ప్ కావాల్సి వచ్చి హీరోని ఇక్కడికి తీసుకురాలేదంట. ఇదంతా కూడా బాంగ్జూ మన హీరోని ఇక్కడికి రప్పించడానికి వేసిన ప్లాన్ అయి ఉంటుంది. హీరో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిందో నిన్ను చూసి, నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అసలు అనుకోలేదు. గవర్నమెంట్ అనౌన్స్ చేసిన కుకింగ్ కాంపిటీషన్ గురించి నువ్వు వినే ఉంటావని అనుకుంటున్నాను. నేను ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. నువ్వు కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే బాగుందని నేను అనుకుంటున్నానని బాంగ్జూ అయితే అంటాడు. పోనీ అదొదిలే కానీ నీలాగా ఏమి జాబ్ లేకుండా అన్ఎంప్లాయిడ్గా చూడడం నాకు అసలు నచ్చట్లేదు. మా రెస్టారెంట్లోకి వచ్చి ఏదో ఒక చిన్న పని చేస్తాను, పొద్దున్న వచ్చి సాయంత్రం కల్లా వెళ్ళిపోతే ఎంతో కొంత జీతం కూడా నీ మొహానికి వేసి కొడతానని అంటాడు. కానీ హీరో నేను నీ కింద పని చేయాలని ఎప్పటికీ కూడా అనుకోవట్లేదు. అది నా డ్రీమ్ కూడా కాదు. నా డ్రీమ్ ఈ కంట్రీ యొక్క బెస్ట్ చెఫ్ అవ్వడమేనే అంటాడు. ఓహో, కంట్రీ యొక్క బెస్ట్ చెఫ్ అవ్వడానికి మనుషులకి పాయిజన్ కూడా పెడతారా అని అనగానే హీరోకి కొంచెం కోపం అయితే వస్తుంది. నీ కోసమన్నా నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను. ఈ కాంపిటీషన్లో నిన్ను ఎలాగన్నా ఓడించి నీకన్నా నేనే బెస్ట్ చెఫ్ అని నిరూపించుకుంటానని హీరో అయితే ఆ బాంగ్జూకి ఒక ఛాలెంజ్ని విసురుతాడు. హీరోయిన్ చేతిలో ఉన్న ఫామ్ ని తీసుకొని అతని సిగ్నేచర్ అయితే పెట్టేస్తాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రోజే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. హీరో లొకేషన్ కి వచ్చేస్తాడు. అక్కడికి హీరోయిన్ కూడా మీడియా కవరేజ్ చేయడానికి అయితే వస్తుంది. 5 ఏళ్ల క్రితం బాంగ్జూ వాళ్ళ రెస్టారెంట్ లో ఏ జడ్జెస్ అయితే కూర్చొని ఉంటారో ఈ కుకింగ్ కాంపిటీషన్ లో కూడా అదే జడ్జెస్ ఇప్పుడు జడ్జ్ చేయడానికి వచ్చి ఉంటారు. ఆబ్వియస్ గా వాళ్ళు బాంగ్జూని అయితే సపోర్ట్ చేస్తారని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత హీరోని వాళ్ళంతా కూడా ఇక్కడ చూసి షాక్ అయ్యి నీకు ఇంకా సిగ్గు రాలేదా ఏంటి, బుద్ధి లేకుండా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలా వచ్చావని అతన్ని ఇన్సల్ట్ చేసేలా మాట్లాడతారు. అయినా హీరో వాళ్ళతో ఏమీ రూడ్గా బిహేవ్ చేయకుండా నేను నా లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ని మొదలు పెడదాం అనుకుంటున్నానని కాంపిటీషన్ని స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ ఇస్ వెరీ సింపుల్. దీనిలో ఆబ్వియస్గా బాంగ్జూ అయితే సెలెక్ట్ అవుతాడు. బాంగ్జూతో పాటు చాలా మందిని కూడా సెలెక్ట్ చేస్తారు. ఆ చాలా మందిలో మన హీరో కూడా ఉంటాడు. తర్వాత కొన్ని రోజుల వరకు కంటిన్యూస్గా ఆగకుండా బోల్డెన్ని రౌండ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. దీనిలో చాలా మంది ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ చాలా మందిలో బాంగ్జూ ఇంకా హీరో కూడా ఉంటారు. హీరో వాళ్ళ తాతయ్య అడిగాడని వాళ్ళ తాతయ్య కోసం హెరింగ్ అనే ఒక చేపని వండి పెడతాడు. కానీ వాళ్ళ తాతయ్య ఏమో నాకు హెరింగ్ కావాలి, నాకు హెరింగే కావాలి, నాకు హెరింగ్ తినాలని ఉందని చాలా మొండిగా వాదిస్తాడు. చూస్తే హీరో ఏమో వాళ్ళ తాతయ్య అడిగిన వాళ్ళ తాతయ్య ఫేవరెట్ అయిన ఆ హెరింగ్ చేపని చేసి వండి పెట్టి తీసుకొని వచ్చి ఉంటాడు. కానీ వాళ్ళ తాతయ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో హీరోకి అర్థం కాలేదు. అక్కడికి హీరో ఫ్రెండ్ వైఫ్ అయితే వస్తుంది. ఎరా నా మొగుడిని చూసావా అని అడిగినప్పుడు హీరో ఏమో లేదు ఇందాక వరకు ఇక్కడే ఉన్నాడు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు వదినా అని అంటాడు. కానీ నిజానికి ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంట్లోనే దాక్కొని ఉంటాడు. ఆ ఫ్రెండ్కి వాళ్ళ వైఫ్ అంటే చాలా భయం. చూడండి ఇప్పుడు కూడా పెద్ద కర్ర పట్టుకొని కొట్టడానికి కూడా వచ్చేసింది. అది సరే కానీ ఇక్కడ భోజనం అంతా ఏంటి ఇంత చెల్లా చెదర అయిపోయింది, ఏంటి సంగతి అని అడిగినప్పుడు ఉన్నాడు కదా మా తాత రోజుకి బుర్ర పనిచేయట్లేదు అనుకుంటా హెరింగ్ చేప వండమన్నాడు. నేను కూడా అదే చేపను వండాను కానీ నా బుర్ర తినేస్తున్నాడు, అది హెరింగ్ కాదని హెరింగ్ని చూపించి అలా అంటే ఇంక నేనేం చేస్తాను చెప్పు అని అన్నప్పుడు అవునా హెరింగ్ వండమన్నాడా, అయితే మీ తాతయ్య వండమనేది చామ దుంపలు అనుకుంటా. జనరల్గా ఈ రెండింటి మధ్యన ముసలి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వు ఒకసారి రేపు ఆ చామ దుంపలు వండి చూడు, ఖచ్చితంగా మీ తాతయ్య ఇలాగా మొండి చేయడని ఒక అడ్వైజ్ అయితే ఇస్తుంది. ఓన్లీ వదినమ్మ వచ్చి ఒక మంచి సజెషన్ ఇచ్చింది కాబట్టి హీరో కూడా వదినమ్మకి ఒక చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. వదిన మా ఇంట్లో పిల్లి దాక్కుని ఉందనుకుంటా, ఇందాక నుంచి అరుస్తుంది, ఒకసారి లోపలికి వెళ్ళి చూడవు అంటాడు. ఇంకంతే మేడం గారికి భర్త దొరికేస్తాడు. ఎరా ఇంటి పనులు చేయమంటే ఇలాగ ఊరి మీద పడి తిరుగుతూ ఉన్నావా, అన్ని పనులు నేనే చేయాలి ఏంటి, వచ్చి ఇంట్లో పనులు చేయాలి
అని ఊరంతా తిప్పి కొట్టేస్తూ ఉంటుంది పాపం ఫ్రెండ్ని. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు బాంగ్జూ జడ్జెస్ అందరితో కూడా ఏదో పర్సనల్గా మాట్లాడుతూ ఉండడం అయితే హీరో నోటీస్ చేస్తాడు, కానీ అక్కడికి వెళ్ళి రచ్చరచ్చ చేయలేడు కాబట్టి సైలెంట్గా ఉంటాడు. ఈ రౌండ్లో పార్టిసిపెంట్స్ అందరికీ ఇక్కడ ఒక్కొక్క రకమైన చేపని ఇస్తారు. మన హీరో కర్మ కాకపోతే అతనికి మళ్ళీ అదే పఫర్ ఫిష్ వస్తుంది. దెబ్బకి 5 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఇంకొకసారి గుర్తొస్తుంది. 5 years బ్యాక్ అసలు ఏం జరిగిందంటే బాంగ్జూకి వాళ్ళ తాతయ్య చాలా గట్టిగా చెప్పి ఉంటాడు. బాంగ్జూ చాలా కష్టపడి ఎలాగైనా సరే ఈ కాంపిటీషన్లో గెలిచి వాళ్ళ రెస్టారెంట్ యొక్క కొత్త ఓనర్ అవ్వాల్సిందే అని. వాళ్ళ తాతయ్యని ఎక్కడ డిసప్పాయింట్ చేస్తాడో అని అతనికి భయమేయడం వల్ల హీరో లేని టైంలో హీరో పఫర్ ఫిష్ వండుతున్నాడని తెలిసి పఫర్ ఫిష్లో నుంచి అప్పుడే హీరో పాయిజనస్ పార్ట్ మొత్తాన్ని తీసేసి డస్ట్బిన్లో పడేసి ఉంటే ఆ డస్ట్బిన్లో చేయి పెట్టి మరి పాయిజనస్ పార్ట్ మొత్తాన్ని తీసి మళ్ళీ హీరో డిష్లో కలుపుతాడు. సో తప్పంతా అప్పుడు బాంగ్జూని చేసి ఉంటాడు, కానీ నింద మొత్తము మన హీరో పైన పడుతుంది. అందరూ కూడా హీరోని నిందితుడిగా చూసి అతన్నే తప్పు చేసిన వాడిగా రెస్టారెంట్ నుంచి బయటికి గెంటేసి క్రెడిట్ మొత్తాన్ని బాంగ్జూకే ఇస్తారు. బాంగ్జూని అక్కడి యొక్క కొత్త ఓనర్ ఆర్ హెడ్ అవుతాడు. ఈ రౌండ్లో హీరో అయితే పఫర్ ఫిష్ ని ఉపయోగించి ప్లేట్ పైన చాలా మంచిగా ప్రెజెంట్ చేయగలుగుతాడు ఆ డిష్ ని. మరి టేస్ట్ విషయానికి వచ్చేస్తే ఏ ఒక్క జడ్జి కూడా అప్పట్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ని తలుచుకున్న తర్వాత ఎవరు కూడా ఆ డిష్ ని టేస్ట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళ ప్రాణాలకి సంబంధించిన వ్యవహారం కాబట్టి. ఓకే, వాళ్ళందరి సైడ్ లో కూడా మనం మాట్లాడాలి, ఎందుకంటే ఒకప్పుడు హీరో చేసిన ఇదే పఫర్ ఫిష్ ని తినడం వల్లే కదా వాళ్ళందరూ హాస్పిటలైజ్ అయ్యారు. అందుకే హీరో ఇప్పుడు మళ్ళీ చేసిన ఈ డిష్ ని ఎవరు కూడా తినాలనుకోవట్లేదు. మరి హీరోని కాంపిటీషన్ నుంచి బయటికి గెంటేయాలంటే ఎవరో ఒకళ్ళు ఆ ఫుడ్ ని టేస్ట్ చేసే తీరాలి. ఎవరు ముందడుగు వేయట్లేదు. అక్కడ కెమెరా పట్టుకొని మన హీరోయిన్ అయితే నుంచొని ఇదంతా చూస్తూ ఉంది. హీరోయిన్ కి హీరో పైన నమ్మకం ఉంటుంది కాబట్టి 2 అడుగులు ముందుకు వేసి అయితే హీరో చేసిన ఆ డిష్ ని తింటుంది. అంతే, దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టుగా కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేసి అక్కడికి వచ్చిన జడ్జెస్ అందరినీ కూడా మరొకసారి భయపెట్టేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఏమీ కాదు, ఇంకా జడ్జెస్ అందరూ కూడా టేస్ట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది కాబట్టి ఆ కాంపిటీషన్లోనే హైయెస్ట్ పాయింట్స్ మన హీరోకే నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సి వస్తుంది. అతని నెక్స్ట్ రౌండ్కి కూడా పంపించాల్సి వస్తుంది. నెక్స్ట్ రౌండ్లోకి హీరో బాంగ్జూతో పాటు ఇంకొక 2 చెఫ్స్ని కూడా సెలెక్ట్ చేస్తారు. వీళ్ళ 4 నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ రౌండ్ టైటిల్ని అనౌన్స్ చేస్తారు. అదేంటంటే చార్కోల్ అంట, అంటే బొగ్గు. 1 minute. ఎస్ గైజ్, ఎస్, వెరీ కరెక్ట్. మళ్ళీ తప్పు చెప్తే ఎక్కడ కామెంట్స్లో ఒకటే స్పామ్ చేస్తారని రీచెక్ కూడా చేసుకున్నాను. చార్కోల్ అంటే బొగ్గే అంట. బొగ్గుని వాడి ఈ 4 కూడా నెక్స్ట్ రౌండ్లో ఒక డిష్ని తయారు చేయాల్సి ఉంటుందంట. సో బెస్ట్ బొగ్గుని వెతకడానికి ఈ 4 చెఫ్స్ కూడా ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటారు. హీరో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ కంట్రీలో బెస్ట్ చార్కోల్ ప్రొడ్యూస్ చేసే అతని పేరు జాకీ అంట. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఆ జాకీ ఇప్పుడేమీ ఒక నార్మల్ పర్సన్ కాదు, అతను ఒక హంతకుడు అంట. అతన్ని జైల్లో పెట్టి ఉంటారు. అంతకు మించి జాకీకి ఏవజ్జీవ కారాగార శిక్ష కూడా పడి ఉంటుంది. హీరో వాళ్ళు జైల్లో ఉన్న జాకీని కలవడానికి వెళ్ళి జాకీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, కానీ జాకీ నో రెస్పాన్స్ అయితే ఇస్తాడు. సో వాళ్ళంతా ఇంకేం చేస్తారు, సైలెంట్గా అయితే తిరిగి మళ్ళీ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. హీరో వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత బాంగ్జూ వాళ్ళ సంత మొత్తం కూడా అక్కడికి వచ్చేస్తుంది. బాంగ్జూ ఏకంగా జైల్లో అమ్మాయిలందరితో ఒక పర్ఫార్మెన్స్ కూడా పెట్టిస్తాడు. అయినా సరే జాకీ మనసు గెలవలేకపోతారు. బాంగ్జూ ఆఖరికి జాకీకి లంచం కూడా ఇవ్వడానికి రెడీ అవుతాడు. అయినా సరే నో రెస్పాన్స్, నో రిప్లై. వీళ్ళు కూడా వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. హీరో జైలు నుంచి బయటికి వస్తూ ఉన్న టైంలో ఒక పెద్దవాడిని అయితే చూస్తారు. ఈ లేడీ ఇంకెవరో కాదు, జాకీ వాళ్ళ మమ్మీని అయి ఉంటుంది. ఈవిడ ప్రతిరోజు జాకీని ఒక్కసారన్నా కలిసి అతనితో ఒక్కసారన్నా మాట్లాడాలని జైలుకి వస్తుంది. కానీ జాకీ వీళ్ళిద్దరిని ఎలా అయితే ఇప్పుడు పంపించి ఉంటాడో వాళ్ళ మమ్మీని కూడా ప్రతిరోజు జైలు నుంచి పంపించేస్తాడు, కానీ ఆవిడతో ఒక్కసారి కూడా మాట్లాడు. హీరో వెంటనే జాకీ వాళ్ళ మమ్మీని కలిసి అసలు జాకీకి ఏమైంది, అతను ఎందుకు జైల్లో ఉన్నాడన్న విషయాన్ని అయితే కనుక్కుంటాడు. ఇక్కడే మనకి జాకీ యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీని రివీల్ చేస్తారు. జాకీ వాళ్ళ మమ్మీ పెళ్లి చేసుకొని జాకీని కనిన కొన్ని నెలలకి జాకీ యొక్క కన్న తండ్రి చనిపోతాడు. ఇంత చిన్న పిల్లోడిని పోషించాలంటే ఖచ్చితంగా తనకు ఒక మగ సపోర్ట్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఆవిడ 2వ పెళ్లిని చేసుకొని ఉంటుంది. కానీ ఆ సెకండ్ హస్బెండ్ అంత మంచోడు కాదు. ఇంట్లో జాకీ ఉండడం అతనికి అస్సలు నచ్చలేదు. అందుకే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి జాకీని పంపించేయమని ఆర్డర్ వేస్తాడు. ఇంకా పెళ్లి చేసుకుంది కాబట్టి అతని ఆర్డర్ని పాటించాల్సి ఉంటుంది. జాకీని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తుంది. జాకీని వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసినా సరే జాకీ మాత్రం ప్రతిరోజు పొద్దున్నే వాళ్ళ అమ్మని కలవడానికి అయితే ఇంటికి వస్తాడు. కానీ వాళ్ళ అమ్మ ఒక్కరోజు కూడా బయటికి రాలేదు. వర్షం పడినా, ఎంత ఎండగా ఉన్నా, ఉరుములు మెరుపులు, ఎంత కఠినమైన వెదర్లో అయినా సరే జాకీ అంత దూరం నుంచి ప్రతిరోజు ఇక్కడికైతే వస్తాడు. జాకీ సైడ్ నుంచి జాకీ ఇన్ని ఎఫర్ట్స్ని పెడుతూ ఉన్నా సరే వాళ్ళ మమ్మీ మాత్రం ఏ రోజు ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చిందే లేదు. కానీ ప్రతిరోజు జాకీ వస్తూ ఉన్నాడు కాబట్టి జాకీ కోసం 2 స్వీట్ పొటాటోస్ని అయితే కుక్ చేసి బయట పెడుతుంది. వాళ్ళ మమ్మీని కలవలేకపోయినా సరే వాళ్ళ మమ్మీ చేతి వంటని తినగలుగుతున్నాడన్న ఆనందంతోనే అతని కడుపు నింపుకొని అక్కడి నుంచి అయితే తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వస్తాడు, మళ్ళీ వెళ్తాడు. ఇదే ప్రాసెస్ చాలా నెలల వరకు రిపీట్ చేశాడు. కానీ
ప్రతిరోజు జాకీ వాళ్ళ ఇంటికి ఇలా రావడం ఆ స్టెప్ ఫాదర్కి అస్సలు నచ్చకపోవడంతో అతను ఏకంగా ఒక రోజు అయితే జాకీ మీద చేయి చేసుకుంటాడు. కర్ర పెట్టి జాకీని చాలా గట్టిగా చాలా దెబ్బలు వేయడంతో జాకీ చాలా బాధపడతాడు, ఏడుస్తాడు. అప్పటికి కూడా వాళ్ళ మమ్మీ ఆ హస్బెండ్ని ఆపలేకపోయింది. ఆ రోజు జాకీని ఇంత కొట్టి ఇంత ఏడిపించినా సరే తర్వాత రోజు మళ్ళీ వాళ్ళ మమ్మీని కలవడానికి పొద్దునే జాకీ వచ్చేసి ఉంటాడు. ఇంకా ఇంత చూసిన తర్వాత మమ్మీ మనసు కూడా పూర్తిగా కరిగిపోతుంది. అలా అని వాళ్ళ భర్త మాటని జవతాటి బయట అడుగు కూడా పెట్టలేదు. అందుకే జాకీ ఇంత దగ్గరలో ఉంటే ప్రతిరోజు అమ్మమ్మల ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేయగలుగుతున్నాడు కాబట్టి ఆవిడే పర్మనెంట్గా చాలా దూరంగా ఎక్కడికో ఇల్లు మారిపోదాం అనుకుంటుంది. అలానే చేస్తుంది కూడా. ఇంకా ఆ రోజు నుంచి జాకీకి వాళ్ళ మమ్మీ ఒక జాడే తెలియకపోవడంతో వాళ్ళ మమ్మీ కోసం చాలా వెయిట్ చేస్తాడు. ఎంతకీ వాళ్ళ మమ్మీ అతని దగ్గరికి రాకపోవడంతో అతనే మౌంటైన్స్ మీదకైతే వెళ్ళిపోతాడు. జాకీ మౌంటైన్స్ మీదకి వెళ్ళిన తర్వాత అతను బెస్ట్ చార్కోల్ని ఎలా తయారు చేయాలి, అక్కడ ఏ చెట్లని వాడితే బెస్ట్ చార్కోల్ వస్తుందన్న విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని చార్కోల్ ఎక్స్పర్ట్ అయితే అయ్యాడు. లైఫ్లో కొంచెం సక్సెస్ని సాధించి ఉంటాడు కాబట్టి జాకీ తన యొక్క ఈ సక్సెస్ స్టోరీని వాళ్ళ మమ్మీతో షేర్ చేసుకోవడానికి ఇవ్వడానికైతే వాళ్ళ మమ్మీ యొక్క రెండో ఇంటి గురించి తెలుసుకొని ఆ లొకేషన్కి అయితే వెళ్తాడు. అక్కడ వాళ్ళ మమ్మీని ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. కానీ అదే టైంకి ఇంట్లోపల నుంచి ఆ స్టెప్ ఫాదర్ అయితే వచ్చి జాకీ వాళ్ళ మమ్మీని నడి రోడ్ పైన కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఉన్న జనాలందరూ కూడా వాళ్ళనే చూస్తూ ఉన్నారని తెలిసినా సరే ఆవిడ్ని అంత దారుణంగా హింసిస్తూ ఉండడంతో జాకీకి ఇంకా విషయం అర్థమైపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ అమ్మ ఎంత బాధ ఇంకా వేదనని అనుభవించి ఉంటుందో. ఇంకంతే జాకీకి వచ్చిన కోపాన్ని అసలు అతను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వాళ్ళ మమ్మీని అబ్యూస్ చేస్తూ ఉన్న ఆ స్టెప్ ఫాదర్ని చాలా దారుణంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగా పట్ట పగలే చంపేస్తాడు. సో జాకీ వాళ్ళ అమ్మ కోసం ఈ హత్య చేయడం వల్ల మాత్రమే అతను జైల్లో ఉన్నాడు. అతనికి ఆ యావజ్జీవ కారాగార శిక్ష అయితే పడుతుంది. అందుకే జాకీ ఇవాల్టి వరకు కూడా వాళ్ళ మమ్మీని క్షమించలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న అంత హింసిస్తూ ఉన్నా సరే వాళ్ళ మమ్మీ అతని దగ్గరే ఉంటుంది. జాకీ అన్ని రోజులు వాళ్ళ మమ్మీని కలవడానికి వచ్చినా సరే ఒక్కసారి కూడా వాళ్ళ మమ్మీ తిరిగి జాకీ వైపు చూడలేదు. గుమ్మం దాటి బయట అడుగు కూడా పెట్టలేదు. ఈ కోపం వల్ల ఆ పెద్ద ఆవిడ ప్రతిరోజు జైలుకి వచ్చి జాకీని కలిసి ఒక్కసారి జాకీతో మాట్లాడాలనుకుంటున్నా సరే జాకీ మనసు కరగట్లేదు. ఎలా అయితే ఒకప్పుడు ఆవిడ మనసు కరగలేదో. సో సీన్ రిపీట్ అవుతుంది. కానీ ఇప్పుడు రోలే రివర్స్ అయ్యి ఉంటుంది. హీరో జాకీ యొక్క ఈ ఎమోషనల్ స్టోరీని తెలుసుకున్న తర్వాత జాకీ వాళ్ళ మమ్మీని గుర్తు చేసేలా జాకీ కోసం 2 స్వీట్ పొటాటోస్ని అయితే పంపిస్తాడు. వీటిని తినిన తర్వాత జాకీకి వాళ్ళ మమ్మీని గుర్తొస్తుంది. ఇంకంతే అతని మనసు కరిగిపోతుంది. హీరో వాళ్ళకైతే అతని యొక్క చార్కోల్ సీక్రెట్ని చెప్పడానికి తయారైపోతాడు. జాకీ అంత బెస్ట్ చార్కోల్ని తయారు చేయగలగడానికి గల ముఖ్య కారణం అతను మౌంటైన్స్లో ఒక చెట్టును అయితే కనుగొన్నాడు. ఆ ట్రీ చాలా స్పెషల్. దాన్ని వాడారంటే బెస్ట్కే బెస్ట్ చార్కోల్ అయితే వస్తుంది. హీరో వాళ్ళకి కూడా ఈ విషయాన్ని చెప్తే హీరో ఇంకా తన టీం మొత్తం కూడా ఆ ట్రీ దగ్గరికి అయితే వచ్చేస్తారు మౌంటైన్స్ ఉన్న చోట. హీరో వాళ్ళు పొద్దునుంచి రాత్రి వరకు కూడా ఆ చార్కోల్ని ప్రిపేర్ చేయడానికి చాలా కష్టపడతారు. అక్కడే ఆ అడవిలోనే ఉండైతే ఆ చార్కోల్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. వాళ్ళందరూ కూడా సంతోషపడే కరెక్ట్ టైంకి బాంగ్జో అయితే తన మనుషులందరినీ పంపించి వీళ్ళందరినీ కొట్టించి వీళ్ళ దగ్గర నుంచి ఆ చార్కోల్ అయితే ఎత్తుకెళ్ళిపోతాడు. ఇదే రీజన్ వల్ల చార్కోల్ రౌండ్లో హీరోకి తక్కువ పాయింట్స్ వస్తాయి, బాంగ్జోకి ఎక్కువ పాయింట్స్ రావడం వల్ల అతనైతే నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయిపోతాడు. హీరో కూడా నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అవుతాడు. కానీ నెక్స్ట్ రౌండ్లో ఎలాగైనా సరే హీరో బాంగ్జో కన్నా ఎక్కువ పాయింట్స్ని సంపాదించాల్సి ఉంటుంది. లేకపోతే హీరో అయితే ఫైనల్స్లో అడుగు పట్టడానికి ఛాన్స్ని పొందడు. నెక్స్ట్ రౌండ్లో వీళ్ళు కుక్ చేయాల్సింది అయితే బీఫ్ అంటే ఆవు మాంసాన్ని అయితే వండాల్సి ఉంటుంది. సో చెఫ్స్ అందరూ కూడా బెస్ట్ కౌస్ని వెతికే పనిలో పడతారు. హీరో కూడా బెస్ట్ కౌని వెతకడానికి చాలా ట్రై చేస్తాడు. బోల్డ్ అని షాప్స్లో తిరిగి చూస్తాడు. కానీ అతనికి ఏ ఒక్క ఆవు కూడా అంత హెల్తీగా ఇంకా పుష్టిగా కనిపించట్లేదు. హీరో వాళ్ళ టీంలోనే ఉన్న ఇంకెవరో ర్యాండమ్ అబ్బాయి అయితే హీరో దగ్గర ఉన్న ఆవుని చూసి ఇంత హెల్తీ ఆవుని నేను ఇప్పటి వరకు చూడలేదు, దీని మీట్ని కనుక మీరు బీఫ్ చేసి వండారంటే ఖచ్చితంగా కాంపిటీషన్లో గెలుస్తారని అంటాడు. కానీ హీరో ఫ్రెండ్ నీకు అసలు బుద్ధుందా, ఏం మాట్లాడుతున్నావు, హీరో దీన్ని చిన్నప్పటి నుంచి సొంత చెల్లిలా పెంచాడు, ఇలాంటి మాటలు మళ్ళీ వాడి ముందు మాట్లాడొద్దు, వాడు చాలా ఫీల్ అవుతాడని అయితే ఫ్రెండ్ అంటాడు. హీరోని ఆ రెస్టారెంట్ నుంచి తరిమేసినప్పటి నుంచి హీరోతో ఈ ఆవు కలిసి ఉంది. హీరోకి ఈ ఆవే ఒక ధైర్యం లాగా ఉంటుంది. హీరో ఒకప్పుడు నది లోపల మునిగిపోతూ ఉన్నప్పుడు కూడా ఈ ఆవే హీరోని కాపాడింది కాబట్టి అప్పటి నుంచి హీరోకి ఈ ఆవు పైన ప్రేమ ఇంకా ఆప్యాయత చాలా అంటే చాలా పెరిగింది. ఆ రోజు రాత్రి వర్షం చాలా గట్టిగా కొడుతుంది. తాతయ్య హీరోతో మాట్లాడుతూ ఇలాంటి హెవీ రైన్స్ టైంలో సముద్రాల్లో బోట్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు వాళ్ళ లైఫ్ పైన వాళ్ళకి హోప్ పోతుంది ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళ బోట్ తిరిగి మళ్ళీ ఒడ్డుకి వస్తుందో రాదో వాళ్ళకి తెలియదు. అలాంటి హెల్ప్లెస్ హెవీగా వర్షం పడే టైంలో బోట్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు మోస్ట్ స్పెషల్ అని ఫీల్ అయ్యే వాళ్ళకైతే వాళ్ళ తరపు నుంచి గుడ్ బైస్ని తెలియజేసేస్తారని అంటాడు. సింపుల్గా తాతయ్య చెప్పింది అయితే హీరోకి అర్థమవుతుంది. తాతయ్య ఏం చెప్పాలనుకున్నాడంటే మనం లైఫ్లో ఏదో ఒకటి కావాలనుకుంటున్నామంటే మనకి బాగా ఇష్టమైంది ఏదో ఒక దాన్ని కోల్పోవాల్సి ఉంటుందని. హీరోకి కూడా తాతయ్య చెప్పిన విషయం అర్థమవుతుంది. మీకు కూడా ఈ పాట
పాటికి నెక్స్ట్ ఏం జరగబోతుందో అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. హీరో అయితే తను ప్రాణంగా పెంచిన అతని ఫేవరెట్ ఆవునే చంపి దాన్ని నెక్స్ట్ రౌండ్ యొక్క మీట్ కోసం వాడదామని అనుకుంటాడు. యాక్చువల్గా బీఫ్ తినడమే ఇండియాలో బ్యాండ్ జనరల్గా అసలు బీఫ్ అసలు ఇండియాలో చాలామంది తినరు, ఎందుకంటే మనం హిందూస్ వి వాల్యూ కౌ కాబట్టి. కానీ అదర్ కంట్రీస్లో మనం చికెన్ ఎంత నార్మల్గా అయితే తింటామో వాళ్ళు బీఫ్ అంత నార్మల్గా తింటారు కాబట్టి వాళ్ళకి ఇది నార్మల్ విషయమే. అయినా సరే ఈ సీన్ చాలా ఎమోషనల్ సీన్ ఈ మూవీ మొత్తంలోనూ కూడా. ఆవుని స్లాటరింగ్ హౌస్ లోపలికి పంపిస్తారు. దాన్ని నరికేయడానికి సన్నని దారిలో అయితే దాన్ని పంపిస్తున్న టైంలో కొంచెం దూరం అది నడిచి ఒక్కసారిగా దాని హెడ్ని అయితే వెనక్కి తిప్పుతుంది. హీరో ఇంకా దాన్ని చూడలేకపోతాడు. ఈ సిచ్యువేషన్లో హీరో ఈ పనిని చేస్తూ ఉన్నంతసేపు కూడా చాలా బాధపడతాడు. హీరోయిన్నే కొంచెం హీరోని ఓదారుస్తుంది. హీరో మనసులో ఒక ప్రామిస్ అయితే చేసుకుంటాడు, తన ఫేవరెట్ ఆవు చేసిన ఈ సాక్రిఫైస్ని వృధాగా అస్సలు పోనివ్వడు, ఎలాగైనా సరే ఈ కాంపిటీషన్లో గెలిచే తీరుతానని. ఈ రౌండ్లో ముందు బాంగ్జీ ఒక కౌ మీట్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఇన్స్పెక్షన్ టీం అయితే అక్కడికి వస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది అయితే అక్కడికి వస్తారు ఈ చెకింగ్ ఈ టెస్టింగ్ ప్రాసెస్ని చేయడానికి. బాంగ్జూ ఈ రౌండ్లో వాడిన ఆవు యొక్క రిప్స్ అంటే చాలా చాలా డెలికేట్గా ఉన్నాయి. సో ఇన్స్పెక్షన్ టీం మొత్తము కూడా ఆ మీట్ని జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళందరూ తెలుసుకుంటారు ఈ ఆవుని చంపే కన్నా ముందు బాంగ్జూ అయితే ఈ ఆవుని చాలా దారుణంగా హింసించాడు. బాంగ్జూ సెలెక్ట్ చేసిన కౌ చాలా వీక్గా ఉంటుంది, అది ఒక హెల్తీ యానిమల్ కాదు కాబట్టి దాని మీట్ కూడా అంత డెలిషియస్గా ఉండకపోవడం వల్ల జడ్జెస్ ఎవరికి కూడా బాంగ్జూ ఒక డిష్ నచ్చకపోవడంతో అతనికి తక్కువ పాయింట్స్ ఇస్తారు. దానికి ఆపోజిట్గా మన హీరో చాలా సాక్రిఫైస్ చేశాడు ఈ రౌండ్ కోసం కాబట్టి ఆబ్వియస్గా హీరో తయారు చేసిన బీఫ్ యొక్క టేస్ట్ కూడా చాలా డెలిషియస్గా ఉండడంతో జడ్జెస్ అందరూ కూడా హీరోని ఈ రౌండ్లో విన్నర్గా ప్రకటిస్తారు. హీరోకి ఈ రౌండ్లో ఎక్కువ పాయింట్స్ అయితే ఇస్తారు. ఇంకా ఈ కుకింగ్ కాంపిటీషన్లో అన్ని రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటాయి. ఇంకా ఫైనల్ రౌండ్ అదే గ్రాండ్ ఫినాలే మిగిలి ఉంటుంది. ఆ గ్రాండ్ ఫినాలేకి బాంగ్జూ ఇంకా మన హీరో వీళ్ళిద్దరూ మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉంటారు. అసలు గ్రాండ్ ఫినాలే ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి హీరోయిన్ అయితే ఆ జాపనీస్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కదా అతన్ని ఇంటర్వ్యూ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే మనకి ఒక పెద్ద విషయం తెలిసొస్తుంది. మూవీ స్టార్టింగ్లో మనం యుద్ధంలో ఓడిపోయిన ఒక కొరియన్ రాజు గురించి చెప్పుకున్నాం. ఆ రాజు కింద ఒక నమ్మకస్తుడైన వంట మనిషి కూడా ఉన్నాడు. రాజు ఇంకా జన్మలో ఫుడ్ని టచ్ చేయనని అనేసరికి ఈ వంట మనిషి అతని చేతిని కూడా నరికేసుకున్నాడని అనుకున్నాం కదా. యాక్చువల్గా ఆ వంట మనిషిని ఎవరో హత్య చేశారంట. అతనంతలో అతనేమి చనిపోయి సూసైడ్ చేసుకోలేదు. అతన్ని ఎవరు చంపారనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. ఈ జాపనీస్ బిజినెస్ మ్యాన్ ప్రకారం ఆ వంట మనిషి కింద వంట నేర్చుకోవడానికి అయితే ఇద్దరి స్టూడెంట్స్ అయితే ఉన్నారంట. వీళ్ళిద్దరూ కూడా చాలా టాలెంటెడ్ చెఫ్స్ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఇద్దరి స్టూడెంట్స్లోనే ఎవరో ఒకళ్ళు ఆ గొప్ప వంట మనిషిని చంపేసి ఉంటారు అనేది ఇతని అంచనా. హీరోయిన్ ఇంత సడన్ గా ఇంత పెద్ద విషయం తెలుసుకోగానే షాక్ తింటుంది. అందుకే వెంటనే రాయల్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసి ఆ రాయల్ ప్యాలెస్ లో ఎప్పటి నుంచో పని చేస్తున్న ఒక వర్కర్ ని కలిసి ఆ గొప్ప వంట మనిషి కింద పని చేస్తున్న ఆ ఇద్దరి స్టూడెంట్స్ ఎవరు, ఆ ఇద్దరిలో ఎవరు ఆ మనిషిని చంపారన్న నిజాల్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఎంతోసేపు పట్టదు ఆ వర్కర్ కూడా అన్ని నిజాల్ని ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేయడానికి. చైన్ అరుక్కున్న ఆ గ్రేట్ వంట మనిషిని హత్య చేసింది ఇంకెవరో కాదంట. ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండము, హీరో వాళ్ళ తాతయ్య ఆ మనిషిని హత్య చేశాడంట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత కిమ్ షాక్ లో ఉంటుంది. ఎందుకంటే హీరో వాళ్ళ తాతయ్యకి ఇప్పుడు మతిమరుపు ఉంది, చూడడానికి చాలా అమాయకుడిలాగా ఉంటాడు. అతను ఒక నేరం హత్య చేయడం ఏంటా అని. కానీ వీళ్ళిద్దరికి తెలియకుండా వీళ్ళిద్దరి మాటల్ని ఇందాక నుంచి బాంగ్జూ వినేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఈ నిజం బాంగ్జూకి కూడా తెలిసిపోయింది కాబట్టి హీరోకి అగైనెస్ట్ గా ఈ నిజాన్ని అతను ఎప్పుడు కాల్స్తే అప్పుడు వాడుకోగలుగుతాడు. గ్రాండ్ ఫినాలే యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ రాయల్ చెఫ్ ఒకప్పుడు రాజు కింద పని చేశాడని మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఆ రాయల్ చెఫ్ అంట ఆ రాజు ఎప్పుడైతే జపాన్ వాళ్ళ దగ్గర యుద్ధంలో ఓడిపోయాడో బాధపడుతూ ఉన్నాడో అతని బాధని కొంచెం తగ్గించడానికి రాజు కోసం ఒక స్పెషల్ సూప్ ని తయారు చేశాడంట. రాయల్ చెఫ్ తయారు చేసిన ఆ సూప్ ని తాగిన తర్వాత రాజు కళ్ళంట నీళ్లు కూడా వచ్చేసినాయి అంట. అంత టేస్టీగా తయారు చేసి ఉన్నాడు. సో ఈ గ్రాండ్ ఫినాలే కూడా రాయల్ చెఫ్ తయారు చేసిన అదే సూప్ ని బేస్ చేసుకొని ఉంటుంది. మూవీ ఎండింగ్ కి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటి అన్ని క్వశ్చన్స్ కి కూడా మనకి సమాధానాలు అయితే వచ్చేస్తాయి. యాక్చువల్గా ఆ రాయల్ చెఫ్ దగ్గర ఇద్దరి స్టూడెంట్స్ ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా. ఆ ఇద్దరి స్టూడెంట్స్లో ఒక స్టూడెంటే ఆ రాయల్ చెఫ్ని చంపేసి ఉంటాడు. ఆ స్టూడెంట్ ఇంకెవరో కాదు, హీరో వాళ్ళ తాతయ్య అని మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ ఉన్నాము. సో బేసికల్లీ రాయల్ చెఫ్ చనిపోయే ముందు అతని యొక్క సీక్రెట్ సూప్ రెసిపీని తన ఇద్దరి స్టూడెంట్స్లో ఒక్కడికి మాత్రమే చెప్పాడంట. సో తన యొక్క ఆ బెస్ట్ స్టూడెంట్ యొక్క అసలైన వారసుడిని వెతకడానికే ఈ గ్రాండ్ ఫినాలేని పెట్టామని అక్కడున్న
జడ్జెస్ అందరూ కూడా అనౌన్స్ చేస్తారు. అదే టైంకి అక్కడికి బాంగ్జో అయితే వచ్చేసి రాయల్ చెఫ్ని చంపింది ఇంకెవరో కాదు, హీరో వాళ్ళ తాతయ్య అనే విషయాన్ని చెప్తాడు. ఇంకా ఈ న్యూస్ అయితే మీడియాలో చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఈ విషయాలన్నింటినీ కూడా హీరో అస్సలు పట్టించుకోడు. ఈ విషయాలు ఏమీ కూడా హీరో పైన ప్రభావమే చూపించవు. హీరోకి వాళ్ళ తాతయ్య పైన నమ్మకం ఉంటుంది. హీరో వాళ్ళ తాతయ్యని బలంగా నమ్ముతాడు. ఇవాళ రాత్రి హీరో వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ, తాతయ్య 5 ఏళ్ల క్రితం నన్ను ఆ రెస్టారెంట్ నుంచి బయటికి తరిమేసిన రోజు మీరు నన్ను ఓదార్చడానికి ఒక సూప్ తయారు చేసి నాకు ఇచ్చారు. ఆ సూప్ ఎలా తయారు చేయాలో నాకు కొంచెం చెప్తారా అని అడిగినప్పుడు వాళ్ళ తాతయ్య సడన్గా నాకు రిబ్స్ తినాలని ఉందని అంటాడు. ఇది కూడా ఏదో ఒక యానిమల్కి సంబంధించిన మీట్ డిష్ అయి ఉంటుంది. హీరో వాళ్ళ తాతయ్య అడిగినట్టే రిబ్స్ని చేసి వాళ్ళ తాతయ్య కోసం తీసుకొని వస్తే వాళ్ళ తాతయ్య మళ్ళీ మొదలు పెడతాడు, ఇది రిబ్స్ కాదు, నాకు కావాల్సిన రిబ్స్ ఇది కాదు అని. హీరో కష్టపడి రిబ్స్ని అప్పటికప్పుడు వండి వాళ్ళ తాతయ్య కోసం తీసుకొస్తే మళ్ళీ వాళ్ళ తాతయ్య మొండి చేస్తాడు ఇలాగా. తర్వాత రోజు పొద్దున్నే హీరో కోసం తాతయ్య సూప్ని చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా దగ్గరగా పెట్టుకుంటాడు. కానీ ఆ సూప్ని చేస్తూ ఉన్న సగం ప్రాసెస్కి మధ్యనే వాళ్ళ తాతయ్య చనిపోతాడు. హీరో వాళ్ళ తాతయ్య ఒక అంత్యక్రియ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్న టైంలో అతనికి సడన్గా తన ఫ్రెండ్ యొక్క భార్య ఆ రోజు రాత్రి మాట్లాడిన మాటలైతే గుర్తొస్తాయి. పెద్దవాళ్ళందరూ కూడా హియరింగ్ ఫిష్ ఇంకా చామ దుంపలకి మధ్యన కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వు మీ తాతయ్య కోసం చామ దుంపలు చేసి వండి చూడు అని చెప్పుంటుంది కదా. సో హీరోకి నిదానంగా అన్ని విషయాలు కూడా అర్థమవడం స్టార్ట్ అవుతాయి. వాళ్ళ తాతయ్య ఫోటో దగ్గరికి వెళ్ళి, తాతయ్య మీరు నాకు ఇప్పటి వరకు కూడా రిబ్స్ ఇంకా చామదుంపలు ఈ రెండింటి గురించి కూడా చెప్పడానికి చాలా ట్రై చేశారు, కానీ నా మట్టి బుర్రకి అర్థం కాలేదని అంటాడు. ఇక్కడ ఈ మూవీ యొక్క మెయిన్ ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తారు. యాక్చువల్గా రాయల్ చెఫ్ కింద 2 స్టూడెంట్స్ వంట నేర్చుకుంటున్నామని చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆ 2 స్టూడెంట్స్ ఇంకెవరో కాదంట. మొదటి స్టూడెంట్ హీరో వాళ్ళ తాతయ్య అయితే రెండవ స్టూడెంట్ బాంగ్జూ వాళ్ళ తాతయ్య అయి ఉంటాడు. ఇందాక నుంచి చూపిస్తూ ఉన్న కొన్ని సీన్స్ నుంచి మనల్ని కొంచెం అయితే మిస్లీడ్ చేశారు. బికాస్ ట్విస్ట్ అంత ఈజీగా రివీల్ అవ్వకూడదు కాబట్టి. విషయం ఏంటంటే రాయల్ చెఫ్ కింద ఉన్న ఈ 2 స్టూడెంట్స్లో హీరో వాళ్ళ తాతయ్య మంచి స్టూడెంట్. ఇంకా హీరో వాళ్ళ తాతయ్యని రాయల్ చెఫ్ అయితే ఎంచుకున్నాడు. అతని తర్వాత అతని పొజిషన్ని హీరో వాళ్ళ తాతయ్యకి ఇద్దాం అనుకున్నాడు కూడా. అప్పట్లో రాజు ఇంకా తినడమే మానేద్దాం అనుకున్న టైంలో రాయల్ చెఫ్ ఇంకా జపాన్ వాళ్ళ కోసం పని చేయడం ఇష్టం లేకపోవడం వల్ల తన చేతిని సైతం నరికేసుకుందాం అనుకున్నాడు. కానీ హీరో వాళ్ళ తాతయ్య రాయల్ చెఫ్ని అలా చేయొద్దని ఆపడానికి ట్రై చేశాడు. కానీ ఇదే మంచి ఛాన్స్ అనుకున్న బాంగ్జూ వాళ్ళ తాతయ్య మాత్రం జెలసీ వల్ల రాయల్ చెఫ్ని అక్కడికక్కడే చంపేసి ఉంటాడు. ఎందుకంటే రాయల్ చెఫ్కి బాంగ్జూ వాళ్ళ తాతయ్య కన్నా హీరో వాళ్ళ తాతయ్యలోనే ఎక్కువ టాలెంట్ కనిపిస్తుంది. హీరో వాళ్ళ తాతయ్యకే ఆ సీక్రెట్ సూప్ రెసిపీని కూడా చెప్పి ఉంటాడు. సో రాయల్ చెఫ్ రిటైర్ అయిపోయిన తర్వాత రాయల్ చెఫ్ అనే ఆ పదవి అయితే హీరో వాళ్ళ తాతయ్యకి ఎక్కడ వచ్చేస్తుందో, అతనికి ఏ పదవి లేకుండా పోతుందేమో అని బాంగ్జూ వాళ్ళ తాతయ్య భయపడి ఎలాగైనా సరే ఆ పదవిని దక్కించుకోవడానికి కుళ్ళు కుతంత్రం ఇంకా బోల్డ్ అని ప్లాన్లు వేసుకొని అయితే రాయల్ చెఫ్ని ఒక రోజు రాత్రి చంపేస్తాడు. ఇంకా ఈ నింద మొత్తాన్ని, నేరం మొత్తాన్ని కూడా మన అమాయకపు హీరో వాళ్ళ తాతయ్య పైన వేసి హీరో వాళ్ళ తాతయ్యని ఇంకా రాయల్ ప్యాలెస్లో అడుగు కూడా పెట్టనివ్వకుండా చేస్తాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ అదే రాయల్ ప్యాలెస్ నిదానంగా ఈ ఫేమస్ రెస్టారెంట్ అయితే అయ్యింది. ఈ ఫేమస్ రెస్టారెంట్ పైన పూర్తి ఆధిపత్యం అయితే బాంగ్జూ వాళ్ళ తాతయ్య తీసేసుకున్నాడు. బాంగ్జూ వాళ్ళ తాతయ్యకి వయసు అయ్యి అతను రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసరికి బాంగ్జూ రెడీగా ఉన్నాడు ఆ పదవిని తీసుకోవడానికి. అలాగా బాంగ్జూ వాళ్ళ తాతయ్య తర్వాత వారసత్వంగా బాంగ్జూ అయితే ఆ ఫేమస్ రెస్టారెంట్ ఓనర్ అయితే అయిపోయి ఉంటాడు. సో ఫ్యామిలీ మొత్తము కూడా బోల్డ్ అని కుతంత్రాలు చేసి ఆ ఫేమస్ ప్లేస్ని ఎలాగైనా సరే దక్కించుకున్నారు. కానీ అల్టిమేట్గా హీరో వాళ్ళ తాతయ్యకి చాలా అన్యాయం అయితే జరిగి ఉంటుంది. ఎందుకంటే రాయల్ చెఫ్ అతని ఫేవరెట్ స్టూడెంట్ ఇంకా బెస్ట్ స్టూడెంట్గా ఎంచుకున్నది హీరో వాళ్ళ తాతయ్యని, బాంగ్జూ వాళ్ళ తాతయ్యని అస్సలు కాదు. లెక్క ప్రకారం ఆ ఫేమస్ రెస్టారెంట్ కూడా ఇప్పుడు హీరో వాళ్ళ తాతయ్యకి రావాల్సి ఉంటుంది. కానీ బాంగ్జూ వాళ్ళ తాతయ్య ప్లాన్ చేసి మరి ఇదంతా కూడా ముందు నుంచి ఆలోచించి ఈ ముస్లాయిన్ని అక్కడి నుంచి పూర్తిగా బయటికి గెంటేసి అతనికి ఈ పరిస్థితి అయితే పట్టించాడు. హీరో కూడా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ తాతయ్యకి జరిగిన అన్ని అన్యాయపు నిజాలన్నింటినీ కూడా తెలుసుకొని చాలా షాక్ అవుతాడు. ఇంకా 5 ఏళ్ల క్రితం అతను ఫేమస్ రెస్టారెంట్లో ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతన్ని బయటికి పంపించేసి ఉంటారు కదా, ఆ రోజు అతను బాధపడుతూ ఉన్నప్పుడు తాతయ్య హీరో కోసం ఒక సూప్ని తయారు చేశాడు. లేట్గా అయినా లేటెస్ట్గా రియలైజ్ అవుతాడు మన హీరో, ఆ సూప్ ఇంకేదో కాదు, ఇప్పటి వరకు మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్న అదే సీక్రెట్ డెలిషియస్ సూప్ అయి ఉంటుంది. ఏ సూప్ అయితే అప్పట్లో రాయల్ చెఫ్ రాజుని ఇంప్రెస్ చేయడానికి చేసి ఉంటాడు. హీరో వాళ్ళ తాతయ్య స్వయాన అతని చేతులతో హీరో కోసం ఈ సూప్ని అయితే తయారు చేశాడు. మన హీరో కూడా ఆ సూప్ని ఒకసారి టేస్ట్ చేశాడు కాబట్టి దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటి గురించి కూడా అతనికి తెలుస్తాయి. దానికి మించి వాళ్ళ తాతయ్య ముందు నుంచి కూడా హీరోకి హింట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. మొదటిది చామదుంపలు, రెండోదేమో రిబ్స్. సో హీరోకి విషయం మొత్తం అర్థమవుతుంది. ఈ సూప్ ఎలా చేయాలో కూడా పూర్తిగా అర్థమైపోవడంతో అతను ఆ సూప్ని ఎలా తయారు చేయాలన్న ప్రాక్టీస్ని స్టార్ట్ చేస్తాడు. ఇంకొక పక్క
బాంగ్జూ వాళ్ళ తాతయ్య చేసిందంత తప్పులే కాబట్టి బాంగ్జూ వాళ్ళ తాతయ్య కూడా సీక్రెట్ సూప్ యొక్క ఇంగ్రీడియంట్స్ గురించి ఏమీ తెలియదు. సో బాంగ్జూని ఎలాగన్నా సరే ఈ సీక్రెట్ సూప్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం అనుకొని వాళ్ళ హోటల్ యొక్క సీక్రెట్ డోర్ లోపల ఉన్న ఒక డాక్యుమెంట్ని అయితే కనిపెడతాడు. ఆ డాక్యుమెంట్ ఇంకేదో కాదు, రాయల్ చెఫ్ స్వయాన తన చేతులతో తను రాసిన ఒక లెటర్ అయి ఉంటుంది. ఆ లెటర్లో అతను రాస్తాడు, కొరియన్ ఫుడ్లో జాపనీస్ ఫ్లేవర్ని యాడ్ చేస్తే అంతకన్నా బెస్ట్ కాంబినేషన్ ఇంకేమీ ఉండదని. బాంగ్జూ ఇదే టిప్ని ఉపయోగించుకొని అయితే గ్రాండ్ ఫినాలేలో సూప్ని తయారు చేస్తాడు. జడ్జెస్ అందరికీ ఆ సూప్ నచ్చుతుంది, కానీ వాళ్ళకి కావాల్సింది అయితే ఆ సూప్లో లేదు. వాళ్ళు వెతుకుతూ ఉన్న ఆ పర్ఫెక్ట్ ఫ్లేవర్ వాళ్ళెవ్వరికి కూడా తగలట్లేదు. నెక్స్ట్ మన హీరో టర్న్ అయి ఉంటుంది. హీరో చామ దుంపల్ని ఉపయోగించుకొని రిబ్ సూప్ తయారు చేసి టేబుల్ పైన అయితే పెడతాడు. జడ్జెస్ అందరికీ కూడా పిచ్చిగా నచ్చేస్తుంది. ఆ జపనీస్ బిజినెస్ మ్యాన్ ఆర్ జపనీస్ ఆర్గనైజర్ ఉన్నాడు కదా, అతను బౌల్ మొత్తాన్ని కూడా ఎత్తేస్తాడు, ఫుల్గా అతన్ని తాగేస్తాడు కూడా. అతనికి ఈ సూప్ చాలా బాగా నచ్చుతుంది. ఫైనల్గా అతనికి ఆన్సర్ కూడా వచ్చేస్తుంది, అప్పట్లో రాజు ఎందుకు ఈ సూప్ని తాగి కళ్ళంట నీళ్లు కూడా తెచ్చుకున్నాడు అని. అంతే, ఫైనల్గా మన హీరోకి కంట్రీస్ బెస్ట్ చెఫ్ టైటిల్ అయితే వస్తుంది. అతన్ని నెక్స్ట్ రాయల్ చెఫ్గా కూడా అపాయింట్ చేసి అప్పటి రాయల్ చెఫ్ యొక్క ఆ రాయల్ నైఫ్ని కూడా హీరో చేతుల్లో పెట్టి అతన్ని అందరూ కూడా కంగ్రాచులేట్ చేసి ఈ కుకింగ్ కాంపిటీషన్లో కూడా విన్నర్గా ప్రకటించేస్తారు. 5 years స్ట్రగుల్ తర్వాత హీరోకి వచ్చిన ఈ గ్రాండ్ ప్రైజ్ ఇంకా ఈ అరుదైన బిరుదు వల్ల హీరోతో పాటు హీరోయిన్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్ సీన్లో హీరోని కలవడానికి ఆ ర్యాండమ్ ఆంటీ అయితే మళ్ళీ వచ్చేస్తుంది. ఏంటి అల్లుడు, ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు, అసలు మార్కెట్లో కూడా కనిపించట్లేదు, అంత బిజీ అయిపోయావా ఏంటి, ఇప్పటికన్నా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ఆంటీ సారీ అత్తయ్య, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, మీ కూతుర్ని కనీసం ఒక్కసారైనా చూపించు, పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగానే ఉన్నాను అని. అండ్ ఫైనల్లీ ఈ మూవీలో అతి పెద్ద ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఈ ర్యాండమ్ ఆంటీ ఇంకెవరో కాదంట మన హీరోయిన్ వాళ్ళ మమ్మీనే. హీరోయిన్ వాళ్ళ మమ్మీ అప్పటి నుంచి కూడా హీరోయిన్ ఇద్దరికి కూడా పెళ్లి చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అండ్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టార్టింగ్ నుంచి కలిసి ట్రావెల్ చేయడం వల్ల ఇద్దరికి కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం పెరిగింది. వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇదే హ్యాపీ ఎండింగ్ సీన్ని చూపిస్తూ ఈ స్టోరీకి ఒక మంచి ఎండింగ్ అయితే ఇస్తారు. ఈ మూవీ నాకు నార్మల్ కుకింగ్ మూవీస్ లాగా అస్సలు అనిపించలేదు. ఇప్పటి వరకు మీరు నేను అందరము కూడా చాలా కుకింగ్ మూవీస్ని చూసుంటాం, కానీ ఈ స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్ అంటే చాలా యూనిక్ ఎమోషన్స్ని యాడ్ చేసి ఉన్నారు. కాబట్టి ఈ మూవీ నెంబర్ 1 ఇంకా ది బెస్ట్ కుకింగ్ మూవీ అని నేనైతే చెప్పగలుగుతున్నాను. బికాస్ ప్రతి రౌండ్లో మనకి ఒక్కొక్క ఎమోషన్ ఆర్ ఒక్కొక్క సెంటిమెంట్కి సంబంధించిన సీన్ని చూపించి ఆడియన్స్ అందరినీ కూడా చాలా అంటే చాలా మంచిగా మైమర్పించగలిగారు. మించి ఏన్షియంట్ కొరియన్ హిస్టరీని కూడా యాడ్ చేసి ఆ ఫ్లేవర్ని కూడా ఈ మూవీ లోపలికి కలపడం వల్ల ఈ మూవీ మరింత మెరుగైందని నేనైతే అనుకుంటున్నాను. ఈ మూవీ 2007లో విడుదలైన లే గ్రాండ్ చెఫ్ అనే కొరియన్ ఎమోషనల్ కామెడీ మూవీ. ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చింది. సీక్వెల్ మూవీ పేరు లే గ్రాండ్ చెఫ్ ద కిమ్చి బ్యాటిల్. ఆల్రెడీ సీక్వెల్ని మన ఛానల్లో నేను ఎప్పుడెప్పుడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవును, అదే మీతో నేను ముందు సీక్వెల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఈ మూవీకి ఇంకా ఆ మూవీకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. క్యారెక్టర్స్ కూడా సేమ్ ఉంటారు, రెండు డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పటి వరకు సెకండ్ పార్ట్ని చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ పార్ట్ని వీడియో ఎండింగ్లో కానీ లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఈ వీడియో ఇంత లెంతీగా అవుతుందని నేను అసలు అనుకోలేదు. కొన్నిసార్లు నేను లెంతీగా చేయకూడదు అనుకుంటే ఇదేమో ఇంత లెంతీగా అయిపోతుంది. చాలా టైం పట్టేసింది నాకు కూడా. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. ఇంత లెంతీగా చేసినందుకన్నా మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికన్నా షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఈ పనులన్నీ చేయమని ప్రతి వీడియోలో అడుగుతున్నానని మీరందరూ ఫ్రస్ట్రేట్ అవ్వకండి. బికాస్ ఈ పనులు చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది, నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్ మీ అందరి కోసము కూడా తీసుకురావడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈ మూవీ గురించిన మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అంతకుమించి అసలు మర్చిపోద్దు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.